ఇప్పుడు ఏం చేస్తానండి, అట్టేసుకున్న తర్వాత ఉప్పు వేస్తుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానండి. నా సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం. ఏంటంటే ఒక అమ్మాయి అండి ఒక రీల్ పెట్టింది. అమ్మ, మీరు కట్నం ఇచ్చేసి దులిపేసుకుంటారు, అక్కడ ఏం పోట్లు పడుతున్నానో నాకు తెలియట్లేదు. కాకపోతే ఒక్కొక్కసారి ఇంట్లో అత్తగారికి మామగారికి పడవచ్చు, పడకపోవచ్చు. అటువంటిప్పుడు బయటికి వెళ్ళిపోతుంటే మేము ఇబ్బంది అయిపోతున్నాము అనేసి ఒక అమ్మాయి రీల్ పెట్టిందండి, మెసేజ్ పెట్టింది దీంట్లోనే, యూట్యూబ్లోనే. అప్పుడు ఏం చేయాలండి, కట్నం ఇచ్చేటప్పుడే ఒక ఇల్లు కూడా రాయండి మీ అమ్మాయి పేరుని, అప్పుడైతే బాగుంటుంది. ఎలా ఉన్నాయంటే అండి ఆడపిల్లల ఆలోచనలో సర్దుకుపోదాం అన్నట్టు లేరండి. ఇప్పుడు సర్దుకుపోతే ఆడపిల్ల జీవితం బాగుంటుందండి. అది నేను చెప్పవలసింది, ఎవరిని ఉద్దేశించి కాదండి. మొన్న ఒక అమ్మాయి పోస్ట్ పెడితే దాంట్లో చూసి చదివి చెప్తున్నాను. కట్నమే ఎంతో సమస్యలతో ఇస్తారండి ఆడపిల్లకి. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి పోజేసి అలా కట్నం ఇస్తుంటే ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతుందండి ఆ అమ్మాయి. ఇల్లు కూడా రాసిమ్మంటే ఎక్కడ రాసిస్తారు చెప్పండి? వాళ్ళకి కొడుకులు ఉండరా?